ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడిచ్చు దీవెనలు కలవు. ఈ దీవెనలు మనము పొందుకోవాలంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దీవెనలు: 1. నీవు పట్టణములో దీవింపబడదువు. 2. పొలములో దీవింపబడదువు. 3. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. 4. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. 5. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. 6. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. 7. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. 8. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును. 9. యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. 10. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. 12. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. 13. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రింది వాడివిగా నీవు ఉండవు.